వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. ఐఐటి ఫౌండేషన్లో భాగంగా 9th క్లాస్కి సంబంధించి మనం కోఆర్డినేట్ జామెట్రీ అండి. కోఆర్డినేట్ జామెట్రీలో ఆల్రెడీ మనం క్వశ్చన్ నెంబర్ 29, 30 ఆల్రెడీ చేయమని ఇచ్చామండి. దీంట్లో ఆన్సర్ కామెంట్ బాక్స్లో చేయమని చెప్పాం. కాకపోతే ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 29 చేద్దామండి. ఇక్కడ ఈక్వలేటర్ ట్రయాంగిల్, ఐసోలేస్, అలాగే స్కేలన్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే ఇక్కడ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం అండి. అంటే డిస్టెన్స్ ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఏబీ యొక్క డిస్టెన్స్ అంటే ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే x2 - x1² ప్లస్ y2 - y1² అండి. దాని నుంచి మనం ఫార్ములా నుంచి చేద్దాం. అంటే x2 - x1 అంటే -1 అలాగే -1 అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే -2 ఇక్కడ -2 అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే √4 + 4 అంటే √8 అవుతుంది. ఏబీ ఈజ్ ఈక్వల్ టు √8. అలాగే బీసీ ఈజ్ ఈక్వల్ టు మనకి x2 - x1 అండి. అంటే ఇక్కడ -√3 + 1² అలాగే ఇక్కడ y2 - y1 అంటే √3 + 1² ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే ఆన్సరు ఇది 3a² + b² అండి. -2ab అంటే -2√3 ఇక్కడ a + b² అండి. అంటే ఇక్కడ ఎంత వస్తుందంటే 3 + 1 + 2√3 అండి. ఇక్కడ 2√3 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 4 + 4 అండి. అంటే ఎంత వస్తుందంటే √8 వస్తుంది. అలాగే మనకి సిఏ అండి, ఏబిబిసి సిఏ అంటే ఇది x2 అంటే √3 -1² అలాగే ప్లస్ √3 -1². ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ 3 + 1² అలాగే ఇక్కడ ఏమవుతుందంటే 2√3 అవుతుందండి. అంటే a + b² కింద లెక్కండి. అంటే మైనస్ కామన్ తీసేస్తే మనం ² చేస్తున్నాం కాబట్టి a + b² వస్తుంది. ఇక్కడ కూడా అంటే 3 + 1 -2√3 అండి. అంటే ఇక్కడ 2√3 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ కూడా √8 వస్తుందండి. ఇక్కడ మనకి ఏబీ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఏ అండి. కాబట్టి మనకి ఏ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుందంటే మనకి ఈక్వలేటర్ ట్రయాంగిల్ అయితే ఆల్ సైడ్స్ ఈక్వల్ అవుతాయండి. ఐసోస్లెస్ అయితే 2 సైడ్స్ ఈక్వల్ అవుతాయి. స్కేలన్ అయితే 3 సైడ్స్ డిఫరెంట్గా ఉంటాయి. రైట్ యాంగిల్ అంటే మనకి AC² పైథాగరస్ థీరం ప్రకారం AC² ఈజ్ ఈక్వల్ టు AB² + BC² అండి. ఆ కండిషన్ వస్తుంది. కాబట్టి మనకి ఏబీ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఏ అయితే దీన్నే ఈక్వలేటర్ ట్రయాంగిల్ అంటారండి. నెంబర్ 30 అండి. ద పాయింట్స్ ఇందాకలాగానే ఏ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది అనేది మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడమే. ఈ ప్రాబ్లం కూడా డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దామండి. గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చాడంటే A -3, 2 B 7, 2 C 2, 9 అండి. అంటే ఏబీ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. మనకు ఫార్ములా తెలుసు కదా, √x2 - x1 అంటే 7 అంటే x1 అంటే +3 అండి. అంటే ఇక్కడ y2 - y1 అండి 2 - 2 0. ఇక్కడ ఎంత అవుతుందంటే 10² అంటే 100 అండి. ఇక్కడ 10 అవుతుంది. అలాగే బీసీ ఫైండ్ అవుట్ చేద్దాం. బీసీ అంటే మనకి 2 - 7² అండి. అలాగే 9 - 2² కాబట్టి ఇక్కడ అంటే 5² అంటే 25. ఇక్కడ మనకి 7² అంటే 9 - 2 అంటే 7² అండి 49 అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుందంటే 14 1 74 అవుతుంది. అలాగే సిఏ కూడా ఫైండ్ అవుట్ చేద్దామండి. x2 - x1² సిఏ 2 + 3² అలాగే 9 - 2² అండి.
కాబట్టి ఇక్కడ ఎంత వస్తుందంటే 25, ఇక్కడ 49 అండి. కాబట్టి రూట్ 74. ఇక్కడ ఏమైందంటే బీసీ ఈక్వల్ టు సి అయింది, 2 సైడ్స్ మాత్రమే ఈక్వల్ అయినాయి. కాబట్టి దీన్ని ఏమంటారంటే ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటారు. ఐసోస్లెస్ ట్రయాంగిల్ అండి. అంటే ఎనీ 2 సైడ్స్ ఈక్వల్ అయితే వాటిని ఏమంటారంటే ఐసోస్లెస్ ట్రయాంగిల్ అంటారు. 3 సైడ్స్ ఈక్వల్ అయితే ఈక్వలేటర్ ట్రయాంగిల్ అంటారు. అలాంటి వన్ అండి. ఇది మ్యాచింగ్ టైపు. అంటే మనకి ఇవి ఏ కోఆర్డినేట్లో ఉంటాయని మామూలుగా అడిగాడు. అంటే ఎక్స్ కామా వై, ఎక్స్ గ్రేటర్ దెన్ 0, వై గ్రేటర్ దెన్ 0 అండి. అంటే ఫస్ట్ కోఆర్డినేట్లో మనకి ఇక్కడ ఫస్ట్ కోఆర్డినేట్లో మనకి ఇక్కడ ప్లస్ ప్లస్, అలాగే ఇక్కడ మైనస్ ప్లస్, 2 మైనస్లు అండి. ఇక్కడేమో ప్లస్ మైనస్. కాబట్టి మనకి ఎక్స్ గ్రేటర్ దెన్ 0, వై గ్రేటర్ దెన్ 0 అయితే ఇది XY ఫస్ట్ కోఆర్డినేట్లో ఉంటుందండి. అలాగే మైనస్ ఎక్స్ లెస్ దెన్ 0, వై గ్రేటర్ దెన్ 0 అయితే మనకి సెకండ్ కోఆర్డినేట్లో ఉంటుంది. 2 లెస్ దెన్ 0 అయితే థర్డ్ కోఆర్డినేటు. అలాగే ఫోర్త్ కోఆర్డినేట్లో ఎక్స్ గ్రేటర్ దెన్ 0, వై లెస్ దెన్ 0 కాబట్టి మనకి. అలాగే మ్యాచింగ్ టైప్ అండి ఇవి. అలాగే ఇంటిజర్ టైప్ అంటే మనకి ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేయడం ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ A4,3 ఫ్రమ్ ద వై యాక్సెస్ అన్నాడు. అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏదైనా పాయింట్ నుంచి మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈ పాయింట్ నుంచి దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వై యాక్సెస్కి అయితే ఇది మోడ్ ఎక్స్ అండి. అంటే ఎంత అవుతుందంటే ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ టు వై ఎక్స్ యాక్సెస్ అయితే మోడ్ వై. కాబట్టి మోడ్ ఎక్స్ అంటే వై యాక్సెస్కి ఎంత అవుతుందంటే 4 యూనిట్స్ అవుతుందండి. ఆన్సర్ 4. అలాగే ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ ఆబ్సిస్ ఆఫ్ ఏ అంటే దీన్నేమో ఆబ్సిస్ అంటారు, దీన్ని ఆర్డినేట్ అంటారండి. ఇక్కడ ఆబ్సిస్ ఆఫ్ ఏ అంటే 3 అవుతుంది. అలాగే ఆర్డినేట్ ఆఫ్ బి అంటే ఇక్కడ -1 అవుతుందండి. దీన్ని ఆర్డినేట్ ఆఫ్ బి అంటే -1 అవుతుంది. కాబట్టి ఆన్సర్ 2 వస్తుంది. అలాగే ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ A5,7 ఫ్రమ్ ఎక్స్ యాక్సెస్ ఈజ్ అంటే ఇక్కడ 5,7 అయితే మనకి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ 5, ఎక్స్ యాక్సెస్ ఈజ్ 7 అవుతుందండి. అలాగే ద ఆర్డినేట్ ఆఫ్ ఎనీ పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సెస్. ఆర్డినేట్ అంటే ఎక్స్ యాక్సెస్ మీద పాయింట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ x,0 అండి. ఆర్డినేట్ అంటే 0 అవుతుంది. ఇది ఆన్సర్ 0 అండి. ఇది మనకి అంటే మ్యాచింగ్ టైపు, అలాగే ఇంటిజర్ టైపు, కరెక్ట్ ఆన్సర్ టైపు, అలాగే స్టేట్మెంట్ టైపు ఇలాగ మనకి ఐఐటీలో ఇంట్రడ్యూస్ అవుతాయి. కాబట్టి ఇవి కూడా మనకి మ్యాచింగ్ ఇలాగ కూడా అలవాటు చేసుకుంటే ఐఐటీ ఫౌండేషన్లో మనం అలవాటు చేసుకుంటే నెక్స్ట్ లెవెల్లో మనం కొద్ది అవగాహనతో చేయగలుగుతాం. కాబట్టి ఇవి కూడా అలవాటు చేసుకుంటే మనకి నెక్స్ట్ ఇంటర్మీడియట్ స్టేజ్లో కూడా ఐఐటీలో మ్యాచింగ్, ఇంటిజర్ టైపు, అలాగే స్టేట్మెంట్ టైపు, అలాగే కరెక్ట్ ఆన్సర్ టైపు, ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది కూడా మన క్వశ్చన్స్ వస్తాయండి. ఇవి 9th క్లాస్కి సంబంధించి కోఆర్డినేట్ జామెట్రీ. అలాగే ఈ కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి మిగతా క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.